బేబీ మొన్న ముద్దిస్తాను ఎందుకు ఇవ్వలే బేబీ? రీఛార్జ్ ఏమన్నా చేతగానే ముద్దు ఇయ్యి బేబీ. సరే ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? రీఛార్జ్ బేబీ చెప్పు. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నేను ఇంకా పెళ్ళి కూడా చేసుకోవాలా? గట్లంటానవి ఏంది బేబీ? చెప్పు ఎప్పుడు చేసుకుందాము? నాకు మూడు వచ్చినప్పుడు చేసుకుందాం. అట్లా పెట్టకు మూతి అచ్చం పంది తీరు లెక్కుంది. అట్లా కాదు బేబీ, నాతో చక్కగా ఎందుకు మాట్లాడతలేవు? మా అన్నయ్య ఎదవలతో మాట్లాడదన్నాడు, అందుకే మాట్లాడతలేను. ఓహో, నన్ను తిడతానా బేబీ నువ్వు? నేను కాకపోతే నేను ఇంకెవరంటారు బేబీ? సరే కానీ నాకు బంగారు చైన్ చేయిస్తాను. చేపిస్తా బేబీ. బంగారం తక్కువ రేటు ఉన్నదా? బగ్గా పెరుగుతుంది కదా. అయినా నువ్వే 60 కిలోల బంగారం ఉన్నావు, నీకు బంగారం ఎందుకు బేబీ? 60 కిలో లేదే ఏం లేదు. నా మెడ చూడు ఎంత బోషిగా ఉందో, నాకు చేపిస్తావా? చెప్పివా? మెడ పోసుకుంటే బంగారదే కావాలన్నా బేబీ? నీ మెడ శివుని మెడ ఉంటుంది బేబీ. ఏది వేసినా కూడా నాగపాము వేసినట్టే ఉంటుంది, అందంగా ఉంటుంది. నేను ఈసారి వెండి చైన్ చేపిస్తా, బంగారుది మళ్ళీ తాప చేపిస్తా. ఈ మాటలకేం తక్కువ లేదు కానీ నాకు కనీసం మంచి డ్రెస్ అన్నా కొనియు. ఏంది బేబీ, మొన్న పోయిన నెలనే కదా నా యాపిల్ ఫోన్ అమ్మి మరి 50,000 పెట్టి మంచి బట్టలని కొనిచ్చిన. 50,000 బట్టలు మా ఆడోళ్ళకి ఏం సరిపోతాయి? మీ ఆడోళ్ళకైతే బట్టలు తయారు చేసే కంపెనీ ఉన్నా కూడా సరిపోదే. కాదు బేబీ, అసలు ఎప్పటికీ ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటావు నువ్వు? మస్తుంటో ఈ డ్రెస్ మీద, నిజంగా తెలుసా? కరెక్ట్గా చూడు బేబీ, ఇది నువ్వు కొనిచ్చిన డ్రెస్సే. నేను కొనిచ్చిన డ్రెస్సా బేబీ? అబ్బా, నేనంటే ఎంత ఇష్టమో నీకు. నా పెళ్లి తర్వాత కూడా ఇదే డ్రెస్ వేసుకుంటా బేబీ, నాకు ఈ డ్రెస్ అంటే అంత ఇష్టం. అబ్బా బేబీ, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఈ డ్రెస్ వేసుకొని ఎప్పుడు తిరుగుదాం? అబ్బా బేబీ, మంచిగా ఉంది వెదరు. ఇప్పుడు ఏమత్తి సినిమా పోదాం పా మనం. సరే పా. The next day. బేబీ చెప్పు బేబీ. లోపలి పోదాం పా, ఎవ్వరు లేరు. లోపల పోయి ఏం చేస్తావు? ఏం చేస్తామంటావేంది? భజన చేద్దాం పా. సరే కానీ నాకు గోల్డ్ చైన్ చేయిస్తాన్నావు కదా. చేపిస్తుంది బేబీ. ఇప్పుడు ఫుల్ టైట్లు ఉన్నా నేను, నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. చిపో, ఎప్పుడు ఇంతే నువ్వు, ఎప్పుడేం కొనియవు. అబ్బా బేబీ ఉండే. అబ్బా బేబీ, నువ్వు అట్లా పోతా అంటే ఎట్లా? సరే నీకు చైన్ కొనిస్తా కానీ నాకు కిడ్స్ కావాలి. సరే పట్టు. ఇస్తావా? మాట్లాడు. హలో బేబీ, నువ్వు కొనిచ్చిన చైన్ మస్తున్నది నాకు. చైనా? ఎవెత్తుకు కొనిచ్చినావు చైనా నాకు కాకుండా? నీకు నాకు బ్రేకప్. బ్రేకప్ ఏంది నీ అమ్మా? మళ్ళా దీన్ని ఎంత సెడి చేయాలి? అగో, ఈ బర్రెల మధ్యలో మా బావేడి అవుపించలేడు. పిల్లగాడు మరి చిన్న పిల్లగాడు లెక్కున్నాడు కదా, ఇప్పుడే పెళ్లి చేస్తారు. ఈ వయసులో పెళ్లి చేయద్దు కదా. పెళ్లి కొడుకు వాడు కాదు, నేను. నాకు కూడా చేసుకోవాలన్నా కానీ మానికి ఇచ్చే పిల్లని నేను చేసుకుంటే ఎట్లుంటది? ఇప్పుడు పెళ్లి చేసుకొని నువ్వేం చేస్తావురా? యుద్ధంలో కట్టన్న పట్టేస్తుందా? యుద్ధంలో కట్టన్న పట్టేస్తుందా? నేను బాహుబలిలో కట్టపటే చూడ్డానికి ఇట్లుంటా గానీ మంచి యుద్ధ వీరుణ్ణి. కత్తి మండిపోయినాక
యుద్ధం చేస్తే ఎంత చేయకపోతే ఎంత. నేను చెప్పినా బాబాయ్ నెత్తి మీద 4 గంటలు పెట్టుకుంటే పెట్టుకోపోతుంది ఆయన ఇజ్జత్ చేయబట్టే. నాకేంద్ర డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లెక్కుంటా. డార్లింగ్ సినిమాలో ప్రభాస్ లెక్కుంటా. ఇది కొత్త హెయిర్ స్టైల్. ఏంటి కొత్త హెయిర్ స్టైలా? మా క్రికెట్ గ్రాండ్ థియరీ ఉన్నది కొత్త హెయిర్ స్టైల్ అంటావు బాబాయ్. ఓరి వారి నువ్వు ఉండ్రా, ఉన్న ఇజ్జత్ ఇస్తాను. కాదే ఈ పాటికి పెళ్లి చేసుకుని ఉంటే పెళ్లికి వచ్చిన బిడ్డుండు ఈ వయసులో పెళ్ళి అయింది నీకు. నేను పట్టు విడువని పరశురాముని. గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇంకా 4 రోజులు ఆగిపోతుంది పింఛన్ పైసలతో చేసుకుందు. ఇంకా 4 రోజులు ఆగిపోతుంది పింఛన్ పైసలతో చేసుకుందు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇప్పుడు కూడా వస్తుంది, కాకపోతే సగం పెన్షన్. నడియడికి వచ్చిన కదా. అయినా మా చెల్లకు ఇలాంటి ముసలోనే పక్క, దాని రోగం తిరుగుతుంది. అగో ఏమో గులుక్కుంటాను. ఇంట్లోకి రా, నైట్ నుంచి వీకెనా. అదేం లేదు రండి ముసలోడికి చింత చిన్న పులుపు చావలే. నువ్వైతే లోపలికి పోయి సంగతి చెప్తా. కట్టవరి బాబాయ్ మంచిగా కూర్చోవాలి చూస్తారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? బల్లగుండ మొలలు బయటకు వచ్చినాయనే గట్ల కుడతాను. మొలలో బల్లకు కాదు మోహన్ పిర్రకున్నాయి. ఎందుకు జన్మించితి కలియుగము. సరే కానీ చాయ్ తీసుకురా అన్న. ఇప్పటికే మోహన్ గంటలు ఇంతున్నాయి. నువ్వు చాయ్ తెస్తే ఇంత అవుతాయి. మరి మంచిలు తినానే. ఏంది మంచినీళ్ళ? వానికి ఇది వరకే షుగర్ ఊరుకుతాడు. నోరు మూసుకోరా. షుగర్ ఉండని వాళ్ళకి చెప్పాలా? నేనేమన్నా ఉల్లున్నా చెప్పినా నీ ఒంట్లో చెప్తిని. ఇదేం కర్మరా దేవుడా. సరే మరి కొంచెం బోందేవన్నానే, కడుపులో ఆసరు ఉంటుంది. ఏంది బోందా? ఇది వరకే మామూలు కల్చర్ ఉన్నది. తింటే మండి చేస్తాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఏం లేదే, నాకు కొంచెం అమ్మకారం ఎక్కువ, అందుకే కారం ఎక్కువ తింటా. అందుకే మొన్ననే గ్యాస్ ట్రబుల్ వచ్చిన వారం రోజులకే అల్సర్ వచ్చింది. ఇంకా వేరే రోగాలు ఏం లేవు నాకు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నీ అబ్బాయి ఎంజాయ్ హాస్పిటల్ ఉన్న రోగాలన్నీ నీ ఒంట్లోనే ఉన్నట్టున్నాయి. ఇంకా కొత్త ఏం లేవంటారు? అగో అందరికి బీపీ ఉన్నట్టు నాకున్నదా? నాకు బీపీయే లేదు. ఇక ఒకటే తక్కువ, అది ఉంటే ఇక్కడికి ఎందుకు వద్దు హాస్పిటల్ అంటూ. సర్లే కానీ అమ్మాయిని తీసుకురా నా చూస్తావా? తీసుకురా పో. చీకటి పడితే మనం కళ్ళలో పడే అసలే. ఓహో రే చీకట, మాకు ఈ ఆప్షన్ కూడా ఉందా? సర్లే ఈ నుండి నేను పోయి అమ్మాయిని తీసుకొని వస్తా. ఓ దయ్యమ్మ కదా తోను రెడీగా వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ కనుక నువ్వేమో మాట్లాడినా ఒక సంపుతా. నేను మాట్లాడతా, నువ్వు సప్పుడే గుండు. బాబాయ్ కోతి కొబ్బరి చిప్ప దొరికింది. ఇవి నిష్పెట్టొద్దే. ఇవి నువ్వు తెచ్చినవే, వాని ఒంట్లో మొత్తం రోగాలే ఉన్నాయి. ఇవి తింటే ఉంటాడా పోతాడా? నువ్వు మాట్లాడకి దండం పెడతా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటారు. మా తోడే ఇన్ని దినాలు ఆగినందుకు అప్సరస దొరికినట్టయింది. దీన్ని మాత్రం విడిచిపెట్టద్దు. నీ పేరేం పేరు? తెలుసుకొని ఏం బిక్తావురా? వరం. వరమా? అబ్బా నాకు ఇక అన్ని వరాలు అవుతుంది కావచ్చు. ఇత్తది అది ఇచ్చే వరాలు తీసుకున్నావు అనుకో, నీ క్రెడిట్ కార్డు పొక్కలు పడతాయి. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి అయిపోతాడా? మా బాబాయ్కి నా గుండె పొక్కకే భయపడలే, గా పొక్కకు భయపడతాడా? ఓరి వారి నా గుండె గురించి ఇప్పుడు ఎందుకురా? సరే గాని ఏం చదువుతానో? అది కాలేజీలో చదివిన పాఠాల కంటే పబ్బులో చదివిన పాఠాలే ఎక్కువ. సరే గాని ఏం చేస్తావు నువ్వు? ఉడికేసుకొని తినుడు, పడికేసుకొని పండుడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏయ్ నేను నిన్ను చూడడానికి వచ్చినా మీ చెల్లెని చూడడానికి వచ్చినా? నువ్వు నోరు మూసుకొని ఉండు.
ఇప్పుడు చూడు మీ పిన్ని నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తానే ఉంటుంది నువ్వు చూస్తా ఉండు. నా పేరు వరం. ఏయ్ నేను మాట్లాడకని చెప్పిన కదా మళ్ళీ ఎందుకు మాట్లాడతాను? బాబాయ్ మాట్లాడింది ఆయన కాదు ఈమెనే. ఎటు చేసి దీన్ని వీడిని గంటగట్టాలి, లేకపోతే నీతో నాకు పెద్ద తలనొప్పి. మీ సెల్ల గొంతేంది గట్లున్నది? మా చెల్ల మిమిక్రీ ఆర్టిస్టు, రోజుకొక గొంతుతోనే ఉంటుంది. ఎలా గీ గొంతు ఉన్నది. అవునా? నాకు కాబోయే పిల్ల అంత పెద్ద కళాకారినా? అవును, అది ఎంత పెద్ద కళాకారనో నీకు ముందు ముందు తెలుస్తుంది. సరే కానీ నీకు అమ్మాయి నచ్చిందా? ఎండిపోయిన చెర్ల వర్షం పడ్డట్టయింది నా జీవితానికి. నచ్చిందా అని అడుగుతానైంది. ఈ అమ్మాయి పిచ్చగా నచ్చింది. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా. చేసుకుంటావుగా? పక్క చేసుకుంటావుగా? 10 రోజుల పెళ్ళి. నీ కబురు చెప్తా, మీరు పోలీగా. వీనికి పిల్ల నచ్చిన సంతోషంలా సైకిల్ మింగిపోయిన విషయం కూడా తెలుస్తలేదు. ఏమోతి దీని అయితే దరిద్రం మొదలు పెట్టుకున్నా. నేను ప్రశాంతం కూడా వచ్చిగా. ఏమండి మీ శాలరీ ఎంత? నెలకి ఒక 2 లక్షల పైన వస్తుంది. అవును, ఏమంటే ఇష్టమో చెప్పలేదు. నాకు మూవీస్ చూడడం అంటే ఇష్టం. నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. బేబీ ఏమైంది? ఓయ్ ఎవలీనే? మీ డాడా? కాదు. ఓహో మీ అంకులా? కాదు. మీ బాబాయా? కాదు. ఓహో మీ మామయ్యనా? కాదు మా ఆయన. బేబీ ఎవడి మీ మొగుడా? ఏమైంది చిచ్చా? నడుము పట్టేసింది. నడుము పట్టిందా? ఏమన్నా వేయించినావా? లేదు బ్రో. పోయొచ్చిన లాభం లేదు, ఏం చేయరాదు. బుచ్చికే గవర్నమెంట్ ఎంప్లాయా? నెలకు 2 లక్షలా? బాయ్